హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చరిత్రను తెలుసుకొని సముచిత గౌరవం ఇవ్వాలి అనే శీర్షిక కింద జాతి, మతం, భాషలు గురించినటువంటి చారిత్రక అవగాహన కోసం మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జాతి, మతం, భాషలు. ఇక వినండి. ఆర్య ద్రావిడ జాతుల, మతాల, భాషల గురించి. కొందరు ఆర్య ద్రావిడ అనే జాతులు ఇప్పటికీ ఉన్నట్లు, దక్షిణ భారతీయుల జాతి మరియు మతం, ఉత్తర భారతీయుల జాతి మరియు మతం వేరువేరు అని వాదించటం చూస్తూ ఉంటాం. దీని గురించిన చారిత్రక సత్యాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ద్రావిడ మతం అంటూ విడిగా ఏదీ లేదు. ఒకవేళ ఉండి ఉన్నా కూడా దాని గురించిన ఏ వివరాలు చరిత్రలో లభ్యం కాలేదు. కనుక ఉండి ఉండవచ్చు అనేది ఒక ఊహ మాత్రమే. దక్షిణ భారతంలో మనకు తెలిసినంత చరిత్ర, ఆ చరిత్ర మేరకు ఏ కొత్త మతము ఉద్భవించలేదు. గ్రామదేవతలు మరియు చెట్టు పుట్టల పూజలు, పితృదేవతల పూజలు ఉండి ఉండేవి, కానీ వాటిని మతాలు అనలేం. దక్షిణాన ఉన్న అన్ని మతాలు ఉత్తర భారతాన పుట్టి దక్షిణానికి పాక్కుంటూ వచ్చినవే. వైదికం నుంచి బౌద్ధ, జైన, తర్వాత తిరిగి పునర్వికసిత వైదిక పౌరాణిక పాత్రలతో కూడిన హిందూ మతం, ఇవన్నీ ఉత్తర భారతాన వెలిసినవే. అయితే బౌద్ధ, జైన మతాల స్థానంలో మొదట శైవం వచ్చి తరువాత వైష్ణవం, గాణపత్యం, స్కాంధ శాక్త్యం వంటివి వచ్చాయి. తమిళనాడులో శైవం, శాక్త్యం తరువాత స్కాంధం ఎక్కువ ఆదరణ పొందాయి. వీటిలో మొదట బ్రాహ్మణాధిపత్యం లేకపోయినా తర్వాత వారు వీటిని బ్రాహ్మణాధీనం చేసేశారు. అక్కడ సంస్కృత మంత్రాల స్థానంలో తమిళ మంత్రాలను రాసుకున్నారు. చాలా గుళ్లలో వీటినే చదువుతారు. ఇది దక్షిణ భారత మతాల చరిత్ర టూకీగా. అయితే ద్రావిడ అనేది మతం కాకపోయినా ఒక భాషా కుటుంబంగా మాత్రం స్పష్టంగా గుర్తించవచ్చు. దక్షిణ భారతంలోని 5 రాష్ట్రాల్లోనూ మాట్లాడే భాషలు తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు, తుళు, కొడవ, కోట, తోట, చెంచు, కోయ మొదలైనవి ఈ భాషా కుటుంబం నుంచి వచ్చినవే. దక్షిణ రాష్ట్రాల్లోనే కాక పాకిస్తాన్లోనూ బ్రాహ్వి, ఛత్తీస్గఢ్ నుంచి అసోం, గొండి, కువి, మాల్థో, కురుక్, ఇలా వాటి వరకు ఈ ద్రావిడ ఉపభాషలు ఉన్నాయి. ఇలా ద్రావిడ భాషలు దక్షిణ భారతం అంతా కూడా గాఢంగా నెలకొని ఉండి ఉత్తర భారతంలో అక్కడక్కడ కొన్ని చిన్న ప్రాంతాలకు పరిమితమయ్యి ఉన్నదాన్ని బట్టి, ఆ భాషల నిర్మాణాన్ని బట్టి ఈ భాషలు మాట్లాడిన వారు ఒకప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి అన్ని ప్రాంతాల్లోనూ ఉండేవారని, అయితే కొన్ని కారణాల వలన వారు ఉత్తరాన వారి స్థావరాలను కోల్పోయి చిన్న స్థావరాలకే పరిమితమయ్యారని తెలుస్తున్నది. ఆ భాషలన్నిటికీ మూలమైన ఆది ద్రావిడ అనే ఒక భాష ఉండాలి. అయితే దాని స్వరూప స్వభావాల గురించిన వివరాలు చరిత్రలో అందుబాటులో లేవు. ఎందుకంటే భాషకు లిపి ఏర్పడి వ్రాయటం నేర్చుకొని రాళ్ల మీద చెక్కటం, ఆకుల మీద గీకటం మొదలుపెట్టిన తర్వాతనే గత చరిత్ర గురించి మనకు తెలియవచ్చే, చెప్పే ఆనవాళ్ళు లభించాయి. కనుక చరిత్రలో ఏం జరిగిందో అన్నదానికి లిఖిత ఆధారాలు మాత్రము లేవు. ఇక లిపి విషయానికి వస్తే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే, భాషల్లో ఉత్తర దక్షిణ భాషా కుటుంబాలు వేరువేరుగా ఏర్పడినా ఈ అన్ని భాషల లిపి మాత్రము బ్రాహ్మీ అనే ఒకే ఒక మూల లిపి నుంచి
ఏర్పడింది. దీనికి కారణం అశోకునిగా చెప్పుకోవచ్చు. అశోకుని కాలంలోని శాసనాలకు ఈ లిపినే ఎక్కువగా వాడారు. దాదాపు దేశమంతటా ఉన్న వివిధ భాషా ప్రజలందరూ ఈ లిపినే తమ భాష వ్రాయడానికి ఉపయోగించటం మొదలుపెట్టారు. అయితే వారి వారి చేతివాటం ప్రకారం ఈ లిపి మారుతూ ఒక్కో భాషకు వేరు లిపిగా మారిపోయింది. ఆ విధంగా దక్షిణాన భాష వేరు అయినా లిపిని మతాలను ఉత్తరం నుంచే దిగుమతి చేసుకున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక జాతి విషయానికి వస్తే మనలో ఆర్యులు ద్రావిడుల జీన్స్ రెండూ కలిసి ఉన్నాయని తెలుసుకోవాలి. ఒకప్పుడు వాళ్ళు రెండు వేరు జాతులై ఉండవచ్చు. కానీ తర్వాత రెండు జాతుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగి కొత్తగా పుట్టుకొచ్చిన సంకర జాతులే మనమంతా. ఈ రెండే కాదు, ఎన్నో వివిధ జాతుల సంకర ఫలితమే ఇప్పుడున్న భారతదేశం మనమంతా అని తెలుసుకొని ఈ జాతివాదాన్ని వదలడం ఎంతైనా మంచిది. ఉత్తరం వారిని వేరు జాతిగా, దక్షిణం వారిని వేరు జాతిగా చూడాల్సిన అవసరం లేదు. మనిషిని మనిషిగానే చూడటం నేర్చుకోండి. ఏ విధమైన భేదభావాలకు, విభజనలకు తావు లేకుండా ఉండటమే నేటి నాగరిక లక్షణం అని మనం ఈ చరిత్రను తెలుసుకొని సముచిత గౌరవం ఇస్తే అందరికీ ఆరోగ్యకరం అంటూ జాతి, మతం, భాషల గురించినటువంటి ఒక అవగాహన కోసం మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.